Okay, well, hello everyone, welcome back. Welcome to our channel Learners Pro by Reshma. Right, ఇవాల్టి మన సెషన్ లో ఏపీ కరెంట్ అఫైర్స్ లాస్ట్ 6 months నుంచి ఉన్నటువంటి ఏపీ స్టేట్ కరెంట్ అఫైర్స్, దాంట్లో కూడా మేజర్ కరెంట్ అఫైర్స్ మాత్రమే నేను ఇక్కడ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇన్ డీటెయిల్. 1 or 2 ఇంకా ఏమైనా కరెంట్ అఫైర్స్ మిస్ అయితే జస్ట్ అట్ ఏ గ్లాన్స్ మళ్ళీ మనం తర్వాత చెప్పుకుందాం, లేదు అని అంటే క్వశ్చనరీ రౌండ్ లో కవర్ చేసుకుందాం, ఇబ్బంది ఏం లేదు. ఇవాల్టి సెషన్ లో అయితే విల్ బి డిస్కసింగ్ అబౌట్ at a glance we will be discussing AP current affairs. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి అని అంటే క్రీడా యాప్ లాంచ్ బై ఆంధ్రప్రదేశ్. క్రీడా యాప్, దీనిని మినిస్టర్ ఆఫ్ స్పోర్ట్స్ అఫైర్స్ మినిస్టర్ వచ్చేసి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి, ఈయన క్రీడా యాప్ అన్నటువంటి దాన్ని లాంచ్ చేశారు. ఈ యాప్ ద్వారా ఏం చేస్తారు అనంటే వాట్సాప్ త్రూ వీళ్ళు స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైతే స్పోర్ట్స్ కోటాలో సర్టిఫికెట్స్ కోసం ట్రై చేస్తారో వాళ్ళు సర్టిఫికెట్స్ ని ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు యూజింగ్ వాట్సాప్ ని యూజ్ చేసి సర్టిఫికెట్స్ ని ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట యూజింగ్ దిస్ క్రీడా యాప్. దేని గురించి అనంటే వాట్సాప్ త్రూ సర్టిఫికెట్స్ ని డౌన్లోడ్ చేసుకోవడం. ఎందుకు? ట్రాన్స్పరెన్సీని మెయింటైన్ చేయటానికి. ట్రాన్స్పరెన్సీ ఎందుకండి? నార్మల్ గా కూడా మనకి సర్టిఫికెట్స్ ఇస్తారు కదా అని అంటే ఇప్పుడు మనకి స్పోర్ట్స్ కోటాలో మనం పార్టిసిపేట్ చేయాలి అని అంటే నిజంగానే ఆ స్పోర్ట్స్ పర్సన్ కాదా సర్టిఫికెట్ రావడం కొన్ని సందర్భాల్లో కష్టం అవుతుంది. అలా కష్టమైనప్పుడు నిజంగా జెన్యున్ ప్లేయర్ అయినప్పుడు వాళ్ళకి రావాల్సిన సర్టిఫికెట్ వాళ్ళకి రావాలి. అలా రానప్పుడు ఆ ట్రాన్స్పరెన్సీ, ఆ మాల్ ప్రాక్టీసెస్ అంటే బ్యాడ్ ప్రాక్టీసెస్ వాటిని అవాయిడ్ చేయడం కోసమని, ట్రాన్స్పరెన్సీని పెంపొందించడం కోసమని చెప్పేసి డిజిటల్ సర్టిఫికెట్స్ ని ప్రొవైడ్ చేస్తున్నాం త్రూ వాట్సాప్. అదే దాని పేరే వచ్చేసి ఏంటి అని అంటే క్రీడా అన్నటువంటి యాప్. పేరుకి తగ్గట్టే క్రీడా అంటే స్పోర్టే కదండి, స్పోర్ట్స్ ఆ రంగంలో సర్టిఫికెట్స్ ఇవ్వటానికి లాంచ్ చేసినటువంటి యాపే క్రీడా యాప్. లాంచ్డ్ బై హూమ్ అంటే మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి గారు లాంచ్ చేశారు. రైట్, నెక్స్ట్ వన్ ఏటి కొప్పాక ట్యాబ్లు గెట్స్ 3rd ప్రైజ్. బేసిక్లీ మనకి ఇక్కడ ట్యాబ్లు అంటే ఏంటి ఇక్కడ తెలియాలి. ట్యాబ్లు అంటే ఏంటండి, చాలా మందికి ట్యాబ్లు అంటే తెలిసే ఉంటుంది. ఇప్పుడు మనకి ఇండిపెండెన్స్ డే రిపబ్లిక్ డే అప్పుడు పెరేడ్ జరుగుతూ ఉంటుంది కదా, రిపబ్లిక్ డే పెరేడ్. దాంట్లో ఎగ్జిబిట్ కూడా చేస్తూ ఉంటారు డిఫరెంట్ స్టేట్స్, యూటీస్. ఆ స్టేట్ యొక్క ట్రెడిషన్ ఏంటి, సంస్కృతి ఏంటి, దాన్ని అద్దం పట్టే విధంగా టాబ్లూస్ ని ఎగ్జిబిట్ చేస్తూ ఉంటారు. రిపబ్లిక్ డే రీసెంట్ గా 76th రిపబ్లిక్ డే జరిగింది కదా 2025. దానికి చీఫ్ గెస్ట్ గా ఎవరు వచ్చారండి? ఇండోనేషియా ప్రెసిడెంట్ అయినటువంటి ప్రబోవో సుబియాంటో. ఈయన ఎవరు అనంటే ఈ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండోనేషియా. మీకు ఎగ్జామినేషన్ లో ఇలా కూడా అడగొచ్చు, హూ వాజ్ ద చీఫ్ గెస్ట్ ఫర్ 76th రిపబ్లిక్ డే. అది 2025. రిపబ్లిక్ డే అన్నది ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తాం 1950 నుంచి. అక్కడ అలా లెక్కేసుకుంటే ఇది 76th రిపబ్లిక్ డే. ఇండోనేషియా ప్రెసిడెంట్ అయినటువంటి ప్రబోవో సుబియాంటో. మీకు ఇక్కడ ఒక కోఇన్సిడెంట్ ఉంది. 1950లో కూడా మన భారతదేశపు యొక్క రిపబ్లిక్ డేకి చీఫ్ గెస్ట్ గా వచ్చింది ఎవరు అనంటే ఇండోనేషియా ప్రెసిడెంటే. ఆ ఇండోనేషియా ప్రెసిడెంట్ సుకర్నో అప్పట్లో ఆయన ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఆయన ఫస్ట్ గెస్ట్ కూడా ఆయనే. ఇప్పుడు రీసెంట్ గా 2025 76th రిపబ్లిక్ డే అప్పుడు కూడా ఇండోనేషియా ప్రెసిడెంటే చీఫ్ గెస్ట్. అది గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ అ కోఇన్సిడెన్స్ బిట్వీన్ దోస్ టూ. ట్యాబ్లు అని అంటే చెప్తున్నా కదా, ఒక వెహికల్ లో ఆ స్టేట్ లేదా పర్టికులర్ యూటీ, ఆ పర్టికులర్ స్టేట్ లేదా యూటీలో ఏదైతే ట్రెడిషన్, కల్చర్, ప్రాక్టీస్ లో ఉందో దానిని అరేంజ్ చేసి ఎగ్జిబిట్ చేస్తూ ఉంటారనమాట. అది మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఏటి కొప్పాక అన్నటువంటిది వైజాగ్ కి ఒక దగ్గరలో ఉన్నటువంటి ఒక విలేజ్. అక్కడ ఈ టాయ్స్ ని తయారు చేస్తారు. ఈ టాయ్స్ యొక్క స్పెషాలిటీ ఏంటి అని అంటే వీటి షేప్ నార్మల్ గా ఇట్లా అంటే అట్రాక్టివ్ షేప్స్ లేకుండా కొంచెం హెఫ్టీ షేప్సే ఉంటాయి. బట్ దాంట్లో యూజ్ చేసేటువంటి వుడ్ డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఆ షేప్ అవన్నీ కూడా మన ఆ ప్రాంతం యొక్క హెరిటేజ్ ని, ట్రెడిషన్ ని అద్దం పట్టే విధంగా ఉంటుంది. ఏటి కొప్పాక టాయ్స్ కి GI ట్యాగ్ కూడా ఉంది. ఇది కూడా ఇంపార్టెంట్.
ఆ ఏటి కొప్పాక టాయ్స్ ని రిప్రజెంట్ చేస్తూ ట్యాబ్లూని ప్రదర్శించారు లార్డ్ గణేష్, అదే విధంగా లార్డ్ వెంకటేశ్వర స్వామి, ఆయనతో పాటు ఇంకా బొమ్మలు, ఈ బొమ్మలు ప్రదర్శించారు. అట్లా ఆంధ్రప్రదేశ్ కి 3rd ప్రైజ్ వచ్చింది. ఎన్నో ప్రైజ్ వచ్చింది అని అంటే గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మరి ఫస్ట్ ప్రైజ్ ఎవరికి వచ్చిందండి, ఏ ట్యాబ్లూకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అని అంటే రీసెంట్ గా మనకి ఉత్తరప్రదేశ్ లో 2025 ఫిబ్రవరిలో ఏం జరిగింది, మహాకుంభమేళా జరిగింది కదా. ఉత్తరప్రదేశ్ లో జరిగినటువంటి మహాకుంభమేళా, ఉత్తరప్రదేశ్ మహాకుంభమేళాకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. సెకండ్ ప్రైజ్ దేనికి వచ్చింది అని అంటే సెకండ్ ప్రైజ్ త్రిపుర, నార్త్ ఈస్టర్న్ స్టేట్ అయినటువంటి త్రిపురకి సెకండ్ ప్రైజ్ వచ్చింది. ఇక్కడ ఒక 12 గాడెస్ కొన్ని దేవతల్ని వీళ్ళు పూజిస్తారు. ఒక 1 వీక్ లాంగ్ ఆ ఫెస్టివల్ ని సెలబ్రేట్ చేస్తారు. ఆ ఫెస్టివల్ పేరే ఖర్చీ పూజ. ఖర్చీ పూజ, ఖర్ అంటే సిన్, చి అని అంటే ఆ పాపాల్ని రిమూవ్ చేయడానికి చేసేటువంటి పూజ, అదే ఖర్చీ పూజ. ఆ ఖర్చీ పూజని వీక్ లాంగ్ సెలబ్రేట్ చేస్తారు. దాంట్లో 12, 13, 14 ఎంతో గాడ్స్ ని వాళ్ళు పూజిస్తా ఉంటారు అనమాట. ఆ ఖర్చీ పూజని రిప్రజెంట్ చేసినందుకు గాను త్రిపురకి సెకండ్ ప్రైజ్ వచ్చింది. ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి మహాకుంభమేళా ఫ్రమ్ ఉత్తరప్రదేశ్ కి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. సెకండ్ ప్రైజ్ త్రిపురకి వచ్చింది. థర్డ్ ప్రైజ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్, అది కూడా ఏటి కొప్పాక ట్యాబ్లూకి వచ్చింది. ఈ ఇయర్ ఎన్నో రిపబ్లిక్ డే అంటే ఇట్ ఈస్ 76th రిపబ్లిక్ డే 2025. దానికి చీఫ్ గెస్ట్ గా ప్రభావో సుబియాంటో గారు ఉన్నారు. ఇది రైట్. నెక్స్ట్ వన్, మన మిత్ర వాట్సాప్ బేస్డ్ గవర్నెన్స్ సర్వీస్. ఇదైతే నేను ప్రీవియస్లీ కూడా చెప్పుకున్నాం. మనం జనవరి మంత్ కరెంట్ అఫైర్స్ దాంట్లో ఇది ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను. బట్ అగైన్ ఐ విల్ బి రివైజింగ్. సి మన మిత్ర వాట్సాప్ బేస్డ్ గవర్నెన్స్ సర్వీస్. బేసిక్లీ ఇక్కడ నెంబర్ గుర్తుపెట్టుకోండి. వాట్సాప్ అని అంటే ఊరికే సమ్ గ్రూప్స్ ఉంటాయి, అది వేరే విషయం అనుకోండి. నెంబర్ కంపల్సరీ కాబట్టి ఇక్కడ 9552300009 దిస్ ఈస్ ద నెంబర్. ఈ నెంబర్ ని యూజ్ చేసుకొని మనము ఆ ప్లాట్ఫామ్ ని యూజ్ చేసుకుని దీన్ని 2 phases లో లాంచ్ చేశారు. గవర్నెన్స్ సర్వీసెస్ అని అంటే ప్రజల వద్దకే పాలన, ఆ కాన్సెప్ట్ తో మన మిత్ర అన్నటువంటి దానిని తీసుకొని వచ్చారు. దీని బ్యాక్డ్రాప్ కూడా చెప్పా. నారా లోకేష్ గారు, అక్కడ ఏపీ ఐటీ మినిస్టర్ అయినటువంటి నారా లోకేష్ గారు, ఆయన పాదయాత్ర చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ప్రతిదీ మన ఫింగర్ టిప్స్ మీద ఉంది. ఇప్పుడు మనం ఏదైనా కావాలంటే ఫుడ్ ఆర్డర్ చేసుకోవాలంటే స్విగ్గీ, జొమాటో, అదేవిధంగా గ్రాసరీస్ ఆర్డర్ చేసుకోవాలంటే బ్లింకిట్, జెప్టో, ఇట్లా బిగ్ బాస్కెట్, ఎట్లా అయితే మన ఫింగర్ టిప్స్ మీద అన్ని మన దగ్గరకు వస్తున్నాయో, వై నాట్ గవర్నెన్స్ ఎందుకు రాదు అని చెప్పి ఆలోచించి ఈ వాట్సాప్ బేస్డ్ గవర్నెన్స్ ని ఈయన తీసుకొని వచ్చారు నారా లోకేష్ గారు 2 phases లో. దీని ద్వారా మనం ఏదైనా సర్టిఫికేట్ కావాలి అని అంటే అప్లై చేసుకోవచ్చు, సర్టిఫికేట్ ని పొందొచ్చు, ఏమైనా వెరిఫికేషన్ కావాలంటే చేయించుకోవచ్చు. ఇవన్నీ కూడా మన ఇంటి వద్దకే వచ్చి గవర్నెన్స్ యాక్టివిటీస్ ని చేస్తారు. ఈ సర్టిఫికేట్స్ లో వచ్చేసి బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్, వీటిని తీసుకోవచ్చు. ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్స్, ఇది కూడా చేయించుకోవచ్చు. యూటిలిటీ బిల్స్ అంటే పవర్ బిల్ కానీ ఇంకా వేరే డిటిహెచ్ బిల్స్, ఇవన్నీ కూడా మనం పే చేసుకోవచ్చు. ప్రాపర్టీ ట్యాక్స్ ని, వాటర్ ట్యాక్స్ ని, ఈవెన్ ట్రాన్స్పోర్టేషన్ బస్ టికెట్స్, ట్రైన్ టికెట్స్, ఇవన్నీ కూడా బుక్ చేసుకోవచ్చు. టెంపుల్ సర్వీసెస్, టెంపుల్ ని విజిట్ చేయాలంటే ఆ టికెట్స్ ని కూడా మనం బుక్ చేసుకోవడానికి ఫెసిలిటీ ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం, దట్ ఈజ్ మన మిత్ర అన్నటువంటి వాట్సాప్ బేస్డ్ యాప్ త్రూ గవర్నెన్స్ అనేది మీ ఫింగర్ టిప్స్ లో ఉండటం కోసం అని చెప్పి నారా లోకేష్ గారు ఈ కాన్సెప్ట్ ని తీసుకొని వచ్చారు. ఇది ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఆన్ January 30. రైట్. నెక్స్ట్ వన్, PM Surya Ghar in AP include 20 lakh SC/ST households. PM Surya Ghar Bijli Muft Bijli యోజన. ఈ కాన్సెప్ట్ ద్వారా ఏం చేస్తారనంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ కాన్సెప్ట్ ఇది. ఈ యోజన ద్వారా 300 యూనిట్స్ ఆఫ్ ఫ్రీ కరెంట్ ని అందజేస్తుంది. అంటే సోలార్ పవర్. ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అంటే సోలార్ ప్యానెల్స్ ని సెటప్ చేయడానికి గవర్నమెంట్ డబ్బులు ఇచ్చి దాని ద్వారా 300 అంటే గవర్నమెంట్ అరేంజ్ చేసి 300 యూనిట్స్ వరకు ఫ్రీగా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. దానికంటే ఎక్కువ అయితే దాంట్లో సబ్సిడీ ఇచ్చి మీరు పే చేయాల్సి ఉంటుంది. దట్ ఈస్ PM సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన. ఆ కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని ఇక్కడ PM సూర్య ఘర్ ఏపీలో కూడా ఇంక్లూడ్ చేశారు. ఎస్పెషల్లీ SC/ST హౌస్ హోల్డ్స్ కి 20 lakh SC/ST హౌస్ హోల్డ్స్, అందరికీ కాదు, 20 lakh ఆల్మోస్ట్ 20 lakh SC/ST హౌస్ హోల్డ్స్ వాళ్ళకి ఈ సోలార్ ప్యానెల్స్ ని అరేంజ్ చేసుకోవడానికి సబ్సిడీ ఇచ్చింది. అండ్
సోలార్ ప్యానెల్స్ ని అరేంజ్ చేయడానికి, ఇంప్లిమెంట్ చేయటానికి 3 పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఉన్నాయి. ఆ 3 పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ కూడా గుర్తుపెట్టుకోండి. అన్ని పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్, ఏపీ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్. కాకపోతే సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్, సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్, ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్, ఏపీ, ఈ 3 సెంట్రల్, సదరన్, అదే విధంగా ఈస్టర్న్, ఈ 3 పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్స్ ఈ 3 ద్వారా దీనిని ఇంప్లిమెంట్ చేశారు. ఎస్పెషల్లీ ఎస్సీ ఎస్టీ హౌస్ హోల్డ్స్ ని ఐడెంటిఫై చేసి, అంటే దానికి కూడా కొంత ఏరియా ఉండాలి. సోలార్ ప్యానెల్ అనగా దాన్ని ఆ సెటప్ చేయడానికి ప్లేస్ ఉండాలి కదండి, ఆ ప్లేస్ ఉండాలి, ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయి ఉండాలి, వాళ్ళ ఇన్కమ్ తక్కువ అయి ఉండాలి. వీటన్నిటిని బేస్ చేసుకుని ఆ రిక్వైర్మెంట్, ఆ క్రైటీరియా అంతా మ్యాచ్ అయితేనే గవర్నమెంట్ వాళ్ళకి సబ్సిడీ ఇచ్చి సోలార్ ప్యానెల్స్ ని అరేంజ్ చేసి పెడుతుంది. దట్ ఈస్ వన్. రైట్. నెక్స్ట్, గూగుల్ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ ఏపీ టు ఎస్టాబ్లిష్ ఏఐ డేటా సెంటర్ ఇన్ వైజాగ్. గూగుల్ మాత్రమే కాదు, రీసెంట్ గా మనకి రిలయన్స్ వాళ్ళు కూడా, రిలయన్స్ ఏపీలో 65,000 కోట్ల రూపాయలు 65,000 crores విలువ చేసేటువంటి ఇంత ఫండ్స్ ని కేటాయించింది రిలయన్స్. ఏపీ గవర్నమెంట్ లో ఇన్వెస్ట్ చేసింది ఇంత రిలయన్స్ కూడా. దిస్ ఈజ్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్. మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని అంటే వాళ్ళిద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్, అంటే సైన్ చేసుకోవడం, సర్టిఫై చేస్తున్నట్టు సైన్ చేసుకోవడం, ఒక డీల్ ని సైన్ చేసుకోవడం, దట్ ఈస్ MOU. దేనికోసం అనంటే ఏ డేటా సెంటర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్స్ స్కిల్స్ ని డెవలప్ చేయడం కోసం అని చెప్పేసి, అంటే డేటా సెంటర్స్ ని డెవలప్ చేయడం. ఇప్పటి వరకు వైజాగ్ అనేది టూరిస్ట్ హబ్ లాగే ఉంది. తీర ప్రాంతాల్లో టూరిజం హబ్, అరకు కానీ దాని చుట్టుపక్కల ఉన్నటువంటి లంబసింగి ఇట్లాంటి ప్రాంతాలు. అవి కాకుండా ఇప్పుడు రీసెంట్ గా ఏఐ పవర్డ్ సెంటర్స్ లాగా కూడా డెవలప్ చేయాలి వైజాగ్ ని అని చెప్పి ఆ ఉద్దేశంతో గూగుల్ తో కొలాబరేట్ అయ్యింది. దేంతో కొలాబరేట్ అయ్యింది? ఏపీ స్టేట్ గవర్నమెంట్ వైజాగ్ లో ఏఐ డేటా సెంటర్స్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి గూగుల్ తో కొలాబ్ అయ్యింది. ఇది గుర్తుపెట్టుకోండి, గూగుల్ తో కొలాబ్ అయ్యింది. గూగుల్ ని ఏ ఇయర్ లో ఎస్టాబ్లిష్ చేశారంటే, ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్ ఇన్ ది ఇయర్ 1998 బై 2 founders, లారీ పేజ్ అండ్ సర్జీ బర్న్. వీళ్ళిద్దరూ ఎస్టాబ్లిష్ చేశారు. రైట్. గూగుల్, సిస్కో. అదే విధంగా ఇంకొక కరెంట్ అఫైర్ కూడా ఉంది. అదొచ్చేసి ఏంటి అనంటే, సిస్కో అన్నటువంటిది కూడా అమెరికన్ ఇంటర్నేషనల్ కంపెనీ, మల్టీనేషనల్ కంపెనీ. సిస్కో అన్నది ఏపీతో MOUని సైన్ చేసింది. దేనికోసం? ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ఐ మీన్ గ్రాడ్యుయేట్స్, అండర్ గ్రాడ్యుయేట్స్, వీళ్ళందరికీ కూడా స్కిల్స్ ని పెంపొందించడం కోసం అని చెప్పేసి, స్కిల్ డెవలప్మెంట్ దాని కింద వాళ్ళ నైపుణ్యాలను పెంపొందించడం కోసం అని చెప్పి సిస్కో వాళ్ళతో ఏపీ గవర్నమెంట్ ఒక MOUని సైన్ చేసింది. రిలయన్స్ వాళ్ళు 65,000 crores ఇన్వెస్ట్ చేశారు. అదేవిధంగా గూగుల్ వాళ్ళు వైజాగ్ లో డేటా సెంటర్స్, ఏఐ డేటా సెంటర్స్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి MOUని సైన్ చేశారు. ఈ 3 ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకుని, ఇంకా సపరేట్ గా ఎందుకు అని చెప్పేసి ఒక దాంట్లోనే ఎక్స్ప్లెయిన్ చేశాను. రైట్. సాసా ప్రోగ్రామ్, సాసా దీని ఫుల్ ఫామ్ కూడా మిమ్మల్ని అడగొచ్చు. స్వర్ణ ఆంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణాంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర, ఈ ఫుల్ ఫామ్ కూడా గుర్తుపెట్టుకోండి. స్వచ్ఛ ఆంధ్ర, సాసా, సింపుల్. మాక్సిమం దీన్ని ఫుల్ ఫామ్ ఏమి అడగర్లేండి. అయితే స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలి అని ఒక సంవత్సరాన్ని టార్గెట్ గా పెట్టుకుంది ఏపీ. దట్ ఈజ్ 2047, 2047వ సంవత్సరం టార్గెట్ గా సెట్ చేసుకుంది. స్వర్ణాంధ్రప్రదేశ్ గా రూపొందించాలి. స్వర్ణాంధ్రప్రదేశ్ అంటే అందరి దగ్గర గోల్డ్ ఎక్కువ ఉండాలండి, అలా కాదండి. కాకపోతే అన్ని రంగాలలో డెవలప్మెంట్ అన్నది పాసిబుల్ అవ్వాలి. దట్ ఈస్, ఈవెన్ గుప్తా పీరియడ్ ని మనం గోల్డెన్ ఏజ్ అని అంటాం. ఎందుకు గోల్డెన్ ఏజ్ అని అంటే, అన్ని రంగాలలో అభివృద్ధిని సాధించడం, గోల్డ్ ఎక్కువ ఉండడం అని కాదు. కానీ గుప్తా ఏజ్ ని గోల్డెన్ ఏజ్ కంటే కూడా క్లాసికల్ ఏజ్ గా ఎక్కువ మంది యాక్సెప్ట్ చేశారు, గోల్డెన్ ఏజ్ కంటే కూడా. అదే విధంగా ఇక్కడ స్వర్ణ ఆంధ్రగా 2047 వరకు రూపొందించాలని వీళ్ళు టార్గెట్ ని సెట్ చేసుకున్నారు. దాంట్లో భాగంగానే మన స్వచ్ఛ భారత్ అభియాన్ కాన్సెప్ట్ ఉంది కదా, స్వచ్ఛ భారత్ అభియాన్, ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ ది ఇయర్ 2014. స్వచ్ఛ భారత్ అభియాన్ అట్లానే సేమ్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా స్వచ్ఛ ఆంధ్రలాగా రూపొందించాలి అని చెప్పేసి నెలలో ఒక రోజు, దట్ ఈస్ 3rd Saturday, నెలలో ఏ రోజు, ఇది ఇంపార్టెంట్. క్వశ్చన్ వైజ్ ఎగ్జామినేషన్ లో ఏమని అడగొచ్చానంటే, ఏ సాటర్డే, 2nd Saturday, 3rd Saturday, 1st Saturday, 4th Saturday, ఇట్ ఈస్ 3rd Saturday ఆఫ్ ద మంత్ విల్ బి అబ్జర్వ్డ్ యాజ్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ డేగా. ఆ రోజు ఇంకా ఈ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ దాని గురించి అవేర్నెస్ యాక్టివిటీస్ అన్నిటిని కూడా కండక్ట్ చేస్తారు. అదే విధంగా పురమిత్ర యాప్ అన్నది దీంట్లో భాగంగానే
పురమిత్ర అంటే మున్సిపాలిటీస్ లెవెల్లో కూడా వాళ్ళ కోసం ఏమైనా కంప్లైంట్స్ ఉన్నా లేదా ఏమైనా గ్రీవెన్సెస్ ఉన్నా వాటన్నిటిని కూడా సాల్వ్ చేయడం కోసం అని చెప్పేసి పురమిత్ర అన్నటువంటి యాప్ ని కూడా లాంచ్ చేశారు. దీంట్లో భాగంగానే స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర పురమిత్ర ఈజ్ అసోసియేటెడ్ విత్ మున్సిపల్ సర్వీసెస్. ఇది గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ వన్, సెకండ్ ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో అట్ తిరుపతి. మొట్టమొదటి ఎగ్జిబిషన్ ఎక్కడ జరిగింది? ఇది నేషనల్ లెవెల్లో జరిగేటువంటి ఎగ్జిబిషన్. కాకపోతే ఈ ఎక్స్పో అన్నది మన ఏపీలో జరగడం, అది కూడా సెకండ్ టెంపుల్ ఎక్స్పో ఏపీలో జరగడం అన్నది విశేషంగా చెప్పొచ్చు. ఫస్ట్ ఎడిషన్ ఎక్కడ జరిగింది అనంటే ఫస్ట్ ఎడిషన్ వచ్చేసి 2023 సంవత్సరంలో వారణాసిలో జరిగింది. First edition was conducted in the year 2023 at Varanasi. ఈ ఇయర్ వచ్చేసి ఫిబ్రవరి 17 నుంచి ఫిబ్రవరి 19, 2025 ఎక్కడ జరిగిందండి అనంటే తిరుపతిలో జరిగింది. తిరుపతిలో వి ఆల్రెడీ హ్యావ్ తిరుమల తిరుపతి దేవస్థానం. ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం అనగానే ఈ టెంపుల్ స్టైల్ ఇంపార్టెంట్. ఈ టెంపుల్ స్టైల్ చూడండి, టెంపుల్ స్టైల్ ఏ విధంగా ఉంది? ఇట్ ఈస్ ద్రవిడ స్టైల్. టిటిడి ఏ టెంపుల్ స్టైల్ అని అడిగితే ద్రవిడ స్టైల్లో ఉంటుంది. మనకి ద్రవిడ, నగర, వెసార అని చెప్పేసి 3 టెంపుల్ స్టైల్స్ ఉంటాయి. నగర స్టైల్ వచ్చేసి సింపుల్ గా ఇలా ఉంటుంది. నగర నార్త్ ఇండియాలో మనం ఎక్కువగా చూడొచ్చు. ద్రవిడ వచ్చేసి ఇట్లా హెవీగా డెకరేట్ చేసి విడ్త్ కూడా ఎక్కువ ఉంటే దానినే ద్రవిడ అని చెప్పేసి అంటాం. సౌత్ ఇండియాలో ఎక్కువ ఉంటుంది. వెసార అంటే ఇట్ ఈస్ అ కల్మినేషన్ ఆఫ్ బోత్ ద్రవిడ అండ్ నగర స్టైల్. ఇది వచ్చేసి డెక్కన్ ప్రాంతంలో మనం ఎక్కువగా వీటిని ఐడెంటిఫై చేయొచ్చు. టిటిడి వచ్చేసి ద్రవిడ స్టైల్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే ఫిబ్రవరి 17 నుంచి ఫిబ్రవరి 19 వరకు. దీనికే ఇంకొక పేరు ఏంటి అని అంటే మహాకుంభ ఆఫ్ టెంపుల్స్ అని దీనికే పేరు. ఇది ఇలా ఎందుకు చెప్తున్నాను అనంటే మీకు ఎగ్జామినేషన్ ఇప్పుడు ఈజీగా సింగిల్ లైనర్స్ ఇవ్వడం, అట్లా డైరెక్ట్ క్వశ్చన్ అడగడం అట్లా తగ్గిపోయింది. స్టేట్మెంట్స్ లాగా క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి దీని గురించి కూడా స్టేట్మెంట్స్ లాగా అడగొచ్చు. ఈ డేట్స్ ఇవ్వచ్చు. ట్రీటెడ్ యాజ్ మహాకుంభ ఆఫ్ టెంపుల్స్ అని అడగొచ్చు. ఇక్కడ మహాకుంభ ఆఫ్ టెంపుల్స్ అనేటువంటి ప్లేస్ లో మహాకుంభ ఆఫ్ లడ్డూస్ లేదా మహాకుంభ ఆఫ్ ప్రసాదమ్స్ అట్లా అడగొచ్చు. మహాకుంభ ఫారెస్ట్ అని చెప్పేసి అడగొచ్చు. ఇక్కడ టెంపుల్స్ మహాకుంభ ఆఫ్ టెంపుల్స్. దీనికి చైర్పర్సన్ గా ఎవరు యాక్ట్ చేశారంటే ప్రసాద్ లాడ్ గారు దీనికి చైర్పర్సన్ గా యాక్ట్ చేశారు. ఇది హైబ్రిడ్ పద్ధతిలో జరిగింది. హైబ్రిడ్ అంటే ఏంటి? బోత్ ఆఫ్లైన్ లో జరిగింది. అదే విధంగా వివిధ దేశాల నుంచి రాలేని వాళ్ళు ఆన్లైన్ లో దీన్ని అటెండ్ అయ్యారు. కాబట్టి హైబ్రిడ్ ఫార్మాట్, బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఫార్మాట్ లో జరిగింది. నెక్స్ట్, సౌత్ ఇండియాస్ ఫస్ట్ రీజనల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఫర్ డిఫరెంట్లీ ఏబుల్డ్ ఇన్ ఏపీ. ఫస్ట్ రీజనల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఎక్కడ? బేసిక్లీ దీనిని 2015 సంవత్సరంలోనే సెంటర్ దీన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి అనుకుంది. కాకపోతే ఇప్పుడు స్పెషల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళ కోసం అని చెప్పి సౌత్ ఇండియా రీజియన్ లోనే మొట్టమొదటిసారి వాళ్ళ కోసం ఒక కాంప్లెక్స్ ని ఏర్పాటు చేస్తున్నారు. అది కూడా ఏపీలో. ఈ కాంప్లెక్స్ లో వాళ్ళ కోసం ఇప్పుడు నార్మల్ పర్సన్స్ లాగా ఉండరు కాబట్టి వాళ్ళు స్పెషల్లీ ఛాలెంజ్డ్ కాబట్టి వాళ్ళకి స్పెషలిస్ట్ ట్రాక్స్, ఎక్విప్మెంట్, అదే విధంగా వాళ్ళు ఉండడానికి స్థావరాలు, ఇవన్నీ కూడా వాళ్ళకి కల్పిస్తారు. ఎందుకు అనంటే వాళ్ళు స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్లో వివిధ ఛాంపియన్షిప్స్ లో పార్టిసిపేట్ చేయడం కోసం అని చెప్పేసి ఆ ట్రైనింగ్, ఆ ఎక్విప్మెంట్ అంతా కూడా దీంట్లో ప్రొవైడ్ చేస్తారు. ఇది వచ్చేసి కంప్లీట్ గా దీనికి ఎంతైతే ఖర్చు అవుతుందో ఆ ఖర్చు అంతా కూడా సెంటరే భరిస్తుంది. వన్స్ ల్యాండ్ ఎక్కడ కట్టాలి అని ఫైనలైజ్ అయిపోతే మాత్రం కంప్లీట్ గా దీనికి ఎంత ఖర్చు అయితే అవుతుందో అదంతా కూడా సెంటరే భరిస్తుంది. రైట్, నెక్స్ట్ వన్, శక్తి సేఫ్టీ యాప్ ఫర్ విమెన్ బై ఏపీ ఆంధ్రప్రదేశ్. శక్తి అన్నది ఎవరి కోసం తీసుకొచ్చినటువంటి యాప్? మహిళా భద్రత కోసం తీసుకొచ్చినటువంటి యాప్ పేరే శక్తి యాప్. దీనిని ఎవరు లాంచ్ చేశారండి అనంటే హోమ్ మినిస్టర్ అయినటువంటి వంగలపూడి అనిత గారు దీంట్లో భాగంగా లాంచ్ చేశారు శక్తి సేఫ్టీ యాప్. ఇది మాత్రమే కాదు, దీనితో పాటుగా ఎప్పుడు ఏ సందర్భంగా లాంచ్ చేశారు అనంటే ఆన్ ఇంటర్నేషనల్ విమెన్స్ డే, దట్ ఈస్ సెలబ్రేటెడ్ ఆన్ March 8th ఇంటర్నేషనల్ విమెన్స్ డే సందర్భంగా దీనిని లాంచ్ చేశారు. దీంతో పాటుగా ఇప్పుడు మనకి పోలీస్ ఆఫీసర్స్ అయితే 24/7 365 days వాళ్ళు పని చేస్తూనే ఉండాలి.
వితౌట్ ఎనీ హాలిడేస్. అలా కాకుండా మహిళా పోలీసులు ఎవరైతే ఉంటారో ఆ మహిళా పోలీసులకి ప్రతి సండే హాలిడే ఉండాలి. అదేవిధంగా సిక్ లీవ్స్, వాళ్ళకి మెటర్నిటీ లీవ్స్ ఉంటాయి కదా, కన్సీవ్ అయ్యి డెలివరీ అయిన తర్వాత ఫస్ట్ చైల్డ్ కి సెకండ్ చైల్డ్ కి మెటర్నిటీ లీవ్స్ ఉంటాయి. అలా కాకుండా థర్డ్ చైల్డ్ అయినా కూడా, థర్డ్ చైల్డ్ బర్త్ తర్వాత కూడా మెటర్నిటీ లీవ్స్ గ్రాంట్ చేస్తామని చెప్పేసి ఆవిడ కొన్ని మంజూరు చేశారు March 8th ఇంటర్నేషనల్ విమెన్స్ డే సందర్భంగా. ఇది వెరీ ఇంపార్టెంట్. అదే విధంగా నేషనల్ లెవెల్లో గర్ల్ చైల్డ్ డే, నేషనల్ గర్ల్ చైల్డ్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు? దట్ ఈస్ ఆన్ January 24th. ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ యాజ్ నేషనల్ గర్ల్ చైల్డ్ డే. రైట్. నెక్స్ట్ వన్, ఆదరణ 3 స్కీమ్ విత్ ₹1000 crores. ఆదరణ 3 బేసిక్లీ ఇది వరకు ఆదరణ 2 phases లో దీన్ని కండక్ట్ చేశారు. ఆదరణ 1 గా, ఆదరణ 2 గా ఆల్రెడీ లాంచ్ చేశారు. ఈ ఆదరణ 3 స్కీమ్ వచ్చేసి బేసిక్లీ ఎవరి కోసం అంటే, ఇనీషియల్లీ ఈ గవర్నమెంట్, టీడీపీ గవర్నమెంట్ ఫామ్ అవ్వక ముందు సూపర్ 6 అని చెప్పి 6 డిఫరెంట్ స్కీమ్స్ 6 డిఫరెంట్ రంగాల వాళ్ళకి ఇంప్లిమెంట్ చేస్తాం, తీసుకొని వస్తామని చెప్పేసి కొన్ని హామీలను ఇచ్చింది. ఆ సూపర్ 6 లో భాగంగానే బీసీ రక్షణ చట్టం, వెనుకబడిన తరగతుల వాళ్ళ కోసం రక్షణ చట్టం అని చెప్పేసి తీసుకొని వచ్చారు సూపర్ 6 లో భాగంగానే. దాంట్లో బీసీ ఆర్టిజన్స్ అంటే బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్, ఆ తెగల నుంచి ఎవరైతే ఆర్టిజన్స్ ఉంటారో ఆ ఆర్టిజన్స్ వాళ్ళకి 90% సబ్సిడీ, 10% మాత్రమే వాళ్ళు అరేంజ్ చేసుకోవాలి. ఇది వరకు ఎలా ఉండేది అనంటే, ఈ 90% గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది కాబట్టి ఎక్విప్మెంట్ కూడా గవర్నమెంటే ఇచ్చేది, మనం సెలెక్ట్ చేసుకోవడానికి వీలు ఉండేది కాదు ఆర్టిజన్స్. ఇప్పుడు అలా కాకుండా ఆ ఎక్విప్మెంట్ కూడా మనమే సెలెక్ట్ చేసుకోవచ్చు, పరికరాలని కూడా మనమే సెలెక్ట్ చేసుకునేటువంటి అవకాశం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నది కల్పించింది. దాంట్లో కూడా ఎంత రాయితీ ఇస్తుంది అనంటే 90% వరకు రాయితీ ఇస్తుంది. అంటే ఇప్పుడు 1,00,000 రూపాయలు అయింది అనుకోండి ఏదన్నా ఒక వీవింగ్ మిషన్ కి, దాంట్లో 90,000 రూపాయలు ఏపీ గవర్నమెంట్ ఇస్తుంది, 10% మాత్రమే మనము పే చేసుకుంటే సరిపోతుంది. దాంట్లో కూడా మరలా రాయితీ ఉంటుందండి, అది వేరే విషయం. ఇది ఎవరి కోసం అనంటే బీసీ ఆర్టిసన్స్. ఆదరణ 3 ఆల్రెడీ 2 phases కంప్లీట్ అయిపోయింది. దిస్ ఇస్ phase 3. ఆదరణ 3 ఎవరి కోసం? బీసీ ఆర్టిజన్స్ కోసం. ఈ సబ్సిడీస్ గుర్తుపెట్టుకోండి, దీస్ ఆర్ ఇంపార్టెంట్. రైట్. నెక్స్ట్ వన్, దీపం 2.0. ఇది కూడా మహాశక్తి అని చెప్పి మనకి సూపర్ 6 లో మహిళల కోసం మహాశక్తి మహిళల కోసం, ఎస్పెషల్లీ లేడీస్ కోసం అని చెప్పేసి ఫ్రీ బస్ ట్రావెల్ దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అదే విధంగా సంవత్సరానికి 3 ఫ్రీ సిలిండర్స్, 3 ఫ్రీ గ్యాస్ సిలిండర్స్ ని ప్రొవైడ్ చేస్తా, ఫ్రీ గ్యాస్ కనెక్షన్. సెంట్రల్ లెవెల్లో కూడా ఇలాగే ఒక స్కీమ్ ఉంటుంది. ఏంటో స్కీమ్? ఉజ్వల యోజన. ప్రైమ్ మినిస్టర్ ఉజ్వల యోజన వచ్చేసి సేమ్ సిమిలర్ టు దిస్ వన్. సెంట్రల్, నేషనల్, మొత్తం ఆల్ అక్రాస్ ఇండియా ఫ్రీ గ్యాస్ కనెక్షన్ ఇచ్చేసి గ్యాస్ సిలిండర్స్ ని సబ్సిడైజ్డ్ ప్రైస్ లో అందజేస్తారు. దట్ ఈస్ ఉజ్వల యోజన. ఇక్కడ ఏపీ స్టేట్ దీపం 2.0, దీపం అన్నది ఇది వరకు ఉంది, ఇప్పుడు 2.0 వర్షన్ తీసుకొని వచ్చింది. మహాశక్తి కాన్సెప్ట్ ద్వారా 3 ఫ్రీ సిలిండర్స్, అది దీపం స్కీమ్. దీంతో పాటు ఇంకా ఫ్రీ బస్ ట్రావెల్, బస్సెస్ లో ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు విత్ ఇన్ ఏపీ, అంటే ఒక సిటీ నుంచి ఇంకొక సిటీకి, విత్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి డీలక్స్, అదే విధంగా పల్లె వెలుగు, ఈ బస్సెస్ లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రావెల్ చేయొచ్చు. అండ్ పర్ మంత్ వచ్చేసి 1,500 రూపీస్ వీళ్ళకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కూడా చేస్తాము అని కూడా చెప్పారు. ఇంకొక అనదర్ మహాశక్తి ద్వారా ఇంకొక కూడా ఈ తల్లికి వందనం అని చెప్పి, దాని ద్వారా 15,000 రూపాయలు పర్ ఇయర్. ఎంత మంది అయితే చదువుకుంటున్నారో, ఒక ఫ్యామిలీలో 7 ఉండనివ్వండి, 10 మంది ఎంత మంది చదువుకుంటారో వాళ్ళకి తల్లికి వందనం అన్నటువంటి కాన్సెప్ట్ ద్వారా సంవత్సరానికి 15,000 రూపాయల్ని అందజేస్తారు. ఇవన్నీ కూడా మహాశక్తి అన్నటువంటి స్కీమ్ ద్వారా సూపర్ 6 కాన్సెప్ట్ లో వన్ ఆఫ్ ద కాన్సెప్ట్స్, దట్ ఈస్ మహాశక్తి. ఫార్మర్స్ కోసం ఉంది, అదేవిధంగా బీసీ వాళ్ళ కోసం ఉంది, పూర్ టు రిచ్, పావర్టీ నుంచి రిచ్ పర్సన్స్ గా చేయటానికి కోసం అని చెప్పేసి T4 అన్న కాన్సెప్ట్ ని తీసుకొని వచ్చారు, అది ఉంది. దానితో పాటు యూత్ వాళ్ళకి ఉద్యోగాలు కల్పించడం, 20 లక్షల ఉద్యోగాలు. దానితో పాటు ఉద్యోగాలు వచ్చేంత వరకు వాళ్ళకి ప్రతి సంవత్సరం కూడా మంత్లీ 3,000
నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. ఇట్లా డిఫరెంట్ టోటల్ గా 6 డిఫరెంట్ కేటగిరీస్ నుంచి డిఫరెంట్ స్కీమ్స్. ఇదంతా నేను ఏపీ స్కీమ్స్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ టాపిక్ ఇదే. కావాలి అని అంటే ఆ వీడియో మరలా చూడండి. దట్ ఈస్ దీపం 2.0. రైట్. నెక్స్ట్ వన్ 3% కోటా. మీకు దీపం 2.0 కాన్సెప్ట్ దాని గురించి క్వశ్చన్ ఏమని అడగొచ్చానంటే, ఎన్ని గ్యాస్ సిలిండర్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తున్నారు? 3, 4, 5, 6 సంవత్సరానిక, 2 సంవత్సరాలక, 2 సంవత్సరాలక, 6 months కా అలా అడగవచ్చు. దీపం 2.0 ఆ కాన్సెప్ట్ అది గుర్తుపెట్టుకోండి. 3% కోటా ఫర్ స్పోర్ట్స్ పర్సన్స్ ఇన్ డిఎస్సి, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ. దట్ ఈస్ డిఎస్సి ఎగ్జామ్స్ తెలుసు కదా, టీచర్స్ ని అపాయింట్ చేయడానికి, టీచర్స్ ని రిక్రూట్ చేయడం కోసం అని చెప్పేసి డిఎస్సి ఆల్రెడీ మెగా డిఎస్సి వచ్చింది. దాంట్లో ఇది వరకు ఎంత రిజర్వేషన్ ఉండేది అని అంటే 2% స్పోర్ట్స్ కోటా ఉండేది. ఆ 2% స్పోర్ట్స్ కోటాని ఇప్పుడు 3% కి పెంచారు. ఈవెన్ ఇప్పుడు స్పోర్ట్స్ కోటాలో వాళ్ళు సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయాలి అని అంటే, మీరు ఏపీ స్టేట్ గవర్నమెంట్ నుంచి సర్టిఫికెట్స్ ని అప్లోడ్ చేయాలి, లేవండి మాకు ఇది వరకు బట్ మేము స్పోర్ట్స్ పర్సనాలిటీసే అని అనుకుంటే, క్రీడా యాప్ అని చెప్పేసి ఒక యాప్ ఉంది. దాన్ని వాట్సాప్ త్రూ సర్వీసెస్ ని అందజేస్తున్నారు. అది కూడా చెప్పాం. అది కూడా ఇక్కడ ఇంపార్టెంట్. ఇది వరకు ఉన్నటువంటి 2% ని ఇప్పుడు 3% కి పెంచారు. దీంట్లో టోటల్ గా ఎంతకి మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు? 16,347 టీచర్ పోస్ట్ ఇన్ ది స్టేట్. దాంట్లో 3% అని అంటే 421 హ్యావ్ బీన్ అలొకేటెడ్ ఫర్ పీపుల్ అప్లయింగ్ అండర్ స్పోర్ట్స్ కోటా. అది కూడా మళ్ళీ స్పోర్ట్స్ మినిస్టర్ అయినటువంటి ఈయన చెప్పారు. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ, దట్ ఈస్ డిఎస్సి. ఇది కూడా నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను. రైట్. నెక్స్ట్ వన్ ఈగల్ యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ టు ఫైట్ డ్రగ్ మినేజ్. ఇది మనం ప్రీవియస్ కరెంట్ అఫైర్స్ చెప్తున్నప్పుడు నేను చెప్పాను, మంత్లీ కరెంట్ అఫైర్స్ అప్పుడు, నేషనల్ లెవెల్ కరెంట్ అఫైర్స్ అప్పుడు ఈగల్ ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోవాలి అని చెప్పుకున్నాం. ఇలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్. ఇలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్. ఈగల్ అన్నటువంటిది దేనికోసం అనంటే, నార్కోటిక్స్ లేదా ఇల్లీగల్ డ్రగ్ ట్రాఫికింగ్. డ్రగ్ ట్రాఫికింగ్ అంటే తెలుసు కదా, అక్రమంగా డ్రగ్స్ ని రవాణా చేయడం లేదా సప్లై చేయటం. అది నార్కోటిక్స్ డ్రగ్ ట్రాఫికింగ్ ఇవన్నీ కూడా వాటికి అగేన్స్ట్ గా యాక్ట్ చేయడం కోసం అని చెప్పేసి ఇప్పుడు పోలీస్ స్టేషన్స్ ఎలాగో మనకు ఉన్నాయి, పోలీస్ స్టేషన్స్ కాకుండా స్పెషల్ గా వీటి కోసం అని చెప్పి ఈ నార్కోటిక్స్ గ్రూప్ ఏదైతే ఉందో వీటిని ఎరాడికేట్ చేయడానికి కంప్లీట్ గా ఈ డ్రగ్స్ నుంచి స్పెషల్ గా ఎవరైతే డ్రగ్ ట్రాఫికింగ్ కి పాటుపడుతున్నారో వాళ్ళని పట్టుకోవటానికి కొన్ని స్పెషల్ సెల్స్ ని, స్పెషల్ పోలీస్ స్టేషన్స్ ని, అదే విధంగా స్పెషల్ ఆఫీసర్స్ ని కంప్లీట్ గా ఏర్పాటు చేశారు. దాని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ అనంటే అమరావతి. ఈగల్ ఫుల్ ఫామ్ వచ్చేసి ఇలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్. అంటే దీన్ని ఆ కేసుని స్టడీ చేయడానికి, వాళ్ళని పట్టుకోవడానికి, అదే విధంగా ఇంకా వాళ్ళకి శిక్ష వేయడానికి, వీటన్నిటి కోసం అని చెప్పేసి ఈగల్ కాన్సెప్ట్. ఈగల్ ఈజ్ అట్రిబ్యూటెడ్ టు, లేదనంటే ఈగల్ అన్నది దీనికోసం హెడ్ క్వార్టర్స్ అమరావతిలో ఉంది. G stands for what, లేదా L stands for what, లా, అదే విధంగా A stands for what, ఇలా కూడా అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఈగల్ ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోండి. ఎందుకు అనంటే డ్రగ్ మినీస్ కి అగేన్స్ట్ గా ఫైట్ చేయడం కోసం అని చెప్పేసి. నేషనల్ లెవెల్లో అయితే చాలా డిఫరెంట్ స్కీమ్స్ ఉన్నాయి. కాకపోతే వేరే స్టేట్ లెవెల్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఈగల్ అన్న కాన్సెప్ట్ ని ఇంట్రడ్యూస్ చేసింది. రైట్. నెక్స్ట్ వన్ నర్సాపూర్ క్రోచెట్ లేస్ క్రాఫ్ట్ గెట్స్ GI ట్యాగ్. GI ట్యాగ్ ఫుల్ ఫామ్ ఇంపార్టెంట్. జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అని దీనికే పేరు. జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అని దీనికి పేరు. GI ట్యాగ్ ని అసలు ఎవరిస్తారు అనంటే GI రిజిస్ట్రీ, గూడ్స్ అండ్ సర్వీస్ యాక్ట్ 1999 ఆ రిజిస్ట్రీ ద్వారా వీటిని గ్రాంట్ చేస్తారు. ఒకసారి GI ట్యాగ్ లభించింది అనంటే ఏదైనా ఒక వస్తువుకి దాని వ్యాలిడిటీ వచ్చేసి ఎన్ని సంవత్సరాలు ఉంటుందండి అనంటే 10 సంవత్సరాలు దాని వ్యాలిడిటీ ఉంటుంది. 10 years. ఆ వ్యాలిడిటీ అయిపోయిన తర్వాత మరలా రెన్యువల్ చేసుకోవచ్చు. మరలా రెన్యువల్ చేస్తే మరలా ఇంకొక 10 years అన్నది రెన్యువల్ అవుతుంది. దట్ ఈస్ GI ట్యాగ్. జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అని దేని పడితే దానికి ఇవ్వరు. అయితే కొన్ని వస్తువులు ఉంటాయి, ఏదన్నా ఒక పర్టికులర్ లొకేషన్ కి, పర్టికులర్ జాగ్రఫీకి అది యునిక్ లేదా రేర్ అయితే అలాంటి వస్తువులు, అంటే అది పండించేటువంటి పంట అవ్వచ్చు, మనం తయారు చేసేటువంటి ఫుడ్ ఐటమ్ అవ్వచ్చు, ఇండస్ట్రియల్ వస్తువు అవ్వచ్చు, లేదు అనంటే స్పిరిట్స్, వైన్స్, ఆల్కహాల్స్ అవ్వచ్చు,
లేదా సమ్ టెక్స్టైల్ అవ్వచ్చు. ఇట్లా వివిధ రంగాలకి సంబంధించి ఇట్లా ఈ కేటగిరీస్ కి చెందినవి ఏవైతే ఒక పర్టికులర్ జాగ్రఫికల్ లొకేషన్ కి చాలా యునిక్. అంటే ఇప్పుడు మనం షిమ్లా అనగానే యాపిల్స్ గుర్తొస్తాయి మనకి, అస్సాం అనగానే టీ గుర్తొస్తుంది. అట్లా ఏదైనా ఒక పర్టికులర్ జాగ్రఫికల్ లొకేషన్ కి ఒకటి యునిక్, అంటే ఆ టేస్ట్ కానీ అక్కడ తయారయ్యేటువంటి వస్తువులు కానీ ఆ క్వాలిటీ కానీ వేరే ప్రాంతంలో లభించదు అంటే అలాంటి వస్తువులను ఐడెంటిఫై చేసి జిఐ ట్యాగ్ ని అందిస్తారు. మొట్టమొదట ఫస్ట్ జిఐ ట్యాగ్ దేనికి లభించింది? ఫస్ట్ జిఐ ట్యాగ్ ప్రోడక్ట్ ఏ ఇయర్ లో వచ్చింది అని అంటే 2004-05 ఇయర్ లో వచ్చింది. మొట్టమొదట దేనికి లభించింది? డార్జిలింగ్ టీ. డార్జిలింగ్ టీకి జిఐ ట్యాగ్ అన్నది లభించింది. ఒకవేళ నేను తయారు చేసినటువంటి అంటే జిఐ ట్యాగ్ ఉన్నటువంటి వస్తువుని మరలా సేమ్ అలాంటిది నేను తయారు చేసి అమ్ముతా ఉన్నాను అనుకోండి, అప్పుడు నా మీద ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కింద కేసుని కూడా ఫైల్ చేయొచ్చు. ఐపీఆర్ ద్వారా నా మీద కేసుని కూడా ఫైల్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. జిఐ ట్యాగ్ కి నేషనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో అంటే ఆ పర్టికులర్ ప్రాంతం వరకే ప్రాధాన్యత ఉందో, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా జోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అంటే చాలా విలువ ఉంటుంది. దాని వ్యాలిడిటీ వచ్చేసి 10 years ఉంటుంది. అయితే ఇక్కడ నర్సాపూర్, గోదావరి డిస్ట్రిక్ట్ కి చెందినటువంటి నర్సాపూర్, ఆ ప్రాంతం నుంచి ఈ క్రోచెట్ లేస్, ఇది చాలా ఇళ్లలో చాలా చాలా ఫ్రీక్వెంట్ గా, అరుదుగా కాదు చాలా ఫ్రీక్వెంట్ గా కనబడేటువంటి అంశం. మనం ఫిల్టర్స్ మీద, ఫ్రిడ్జ్ మీద ఇట్లా షోకి అరేంజ్ చేసుకుంటా ఉంటాం కదా. దీంట్లో యూనిక్ గా కొన్ని ఊల్ కైండ్ ఆఫ్ థ్రెడ్స్ ఉంటాయి. ఆ ఊల్ కైండ్ ఆఫ్ థ్రెడ్స్ ని వీళ్ళు ఏం చేస్తారు అనంటే ఒక స్పెసిఫిక్ నీడిల్ ని యూజ్ చేసి దానితో దీన్ని తయారు చేస్తూ ఉంటారు. డిఫరెంట్ షేప్స్ లో రౌండ్ గా తయారు చేస్తారు, ఇట్లా రెక్టాంగులర్ గా, స్క్వేర్ గా, స్పెరికల్ గా, వాట్ నాట్, ఇంకా వాళ్ళకి నచ్చినట్టు తయారు చేస్తారు అనమాట. అది హ్యాండ్ ఓవెన్, ఎంటైర్లీ హ్యాండ్ ఓవెన్. దీని చరిత్ర వచ్చేసి 150 సంవత్సరాల పాతది. అంత చరిత్ర కలిగినటువంటి దీనికి రీసెంట్ గా జిఐ ట్యాగ్ అన్నది లభించింది. అండ్ దీనితో పాటు మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ వస్తువులకి జిఐ ట్యాగ్ అన్నది లభించింది? ఇందాక మనం చెప్పుకున్నాం ఏటికొప్పాక టాయ్స్. ఏటికొప్పాక టాయ్స్, వీటికి జిఐ ట్యాగ్ అన్నది ఉన్నది. ఏటికొప్పాక బొమ్మలు ఇవి మాత్రమే కాదు, ఈవెన్ కొండపల్లి బొమ్మలు, కొండపల్లి తెలంగాణ, ఏటికొప్పాక టాయ్స్, వీటికి జిఐ ట్యాగ్ ఉంది. అదే విధంగా మనకి తిరుపతి లడ్డు, తిరుపతి మరియు తిరుపతి లడ్డు, బందర్ లడ్డు, వీటికి కూడా జిఐ ట్యాగ్ అన్నది ఉంది. అండ్ అదే విధంగా కాఫీ, అరకులో దొరికేటువంటి కాఫీ, అరకు కాఫీ, దీనికి కూడా జిఐ ట్యాగ్ ఉంది. అదే విధంగా ధర్మవరం చీరలు, ధర్మవరం పట్టు, దానికి కూడా జిఐ ట్యాగ్ ఉంది. అండ్ అదే విధంగా కలంకారీ వర్క్. కలం అంటే పెన్, కారీ అంటే ఆర్ట్, పెన్నుతో ఆర్ట్ వేసేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు అంటే ఇంకా ఈ ఎక్విప్మెంట్, మెషినరీ వచ్చింది కాబట్టి కలంకారీ వెనకబడిపోయింది అనుకోండి. కలంకారీ ఆర్ట్ వర్క్. ఇది ధర్మవరం పట్టు, అరకు కాఫీ, తిరుపతి బందర్ లడ్డు, ఏటికొప్పాక టాయ్స్, ఇట్లా మన ఆంధ్రప్రదేశ్ నుంచి డిఫరెంట్ ఇంకా చాలా ఉన్నాయనుకోండి. నాకు గుర్తున్నంత వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇవన్నీ కూడా జిఐ ట్యాగ్డ్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ ఆంధ్ర. రీసెంట్ గా దేనికి వచ్చింది అని అంటే నర్సాపురం క్రోచెట్ లేస్, దానికి వచ్చింది. నర్సాపూర్ వచ్చేసి గోదావరి ఆ ప్రాంతంలో ఒక ఏరియా, రైట్. నెక్స్ట్ డొక్కా సీతమ్మ మిడ్ డే మీల్ స్కీమ్. అసలు ఇక్కడ డొక్కా సీతమ్మ గారు ఎవరు? షీ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ అన్నపూర్ణాదేవిగా ఈవిడికి పేరు. డొక్కా సీతమ్మ గారు బేసిక్లీ ఈవిడ అంటే ఏ టైంలో ఆవిడని వెళ్ళి ఆశ్రయించి అమ్మ ఆకలేస్తుంది అని అంటే ఏ టైంలో అయినా సరే ఎవరినైనా అన్టచబుల్స్ అని కాదు, హై కాస్ట్, లో కాస్ట్ ఎవరని చూడరు. ఆవిడ ఏ టైంలో వెళ్ళినా కూడా ఆవిడ వాళ్ళ ఆకలిని తీర్చేటువంటి దేవత. అట్లా డొక్కా సీతమ్మ గారికి అన్నపూర్ణ అంటే నిరంతర అన్నపూర్ణ లాగా ఆవిడ పాపులర్ అనమాట. ఆ విధంగా ఆవిడ పేరు మీదుగా మిడ్ డే మీల్ స్కీమ్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఎవరి కోసం అనంటే జూనియర్ కాలేజెస్ లో చదువుకునేటువంటి పిల్లలు, ఎస్పెషల్లీ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్, కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్. ఇది వరకు ఆల్రెడీ మనకి ఈ మిడ్ డే మీల్ స్కీమ్ వచ్చేసి స్కూల్స్ లో డ్రాప్ అవుట్స్ ని తగ్గించడం కోసం అని చెప్పేసి మిడ్ డే మీల్ స్కీమ్ ఉండేది. స్కూల్లో డ్రాప్ అవుట్స్ ని తగ్గించడం, అదే విధంగా
వాళ్ళ అటెండెన్స్ ని పెంచటం, వాళ్ళ న్యూట్రిషన్ స్టేటస్ కూడా పెంచటం, వాళ్ళని చదువుకునేలాగా చేయటం, పావర్టీ నుంచి బయటికి తీసుకొని రావడం. దానికోసం అని చెప్పి మిడ్ డే మీల్ స్కీమ్ స్కూల్స్ లో ఆల్రెడీ ఉంది. కాకపోతే ఆ స్కూల్స్ లో కాకుండా ఇప్పుడు రీసెంట్ గా జూనియర్ కాలేజెస్ లో కూడా దీన్ని ప్రవేశపెట్టారు. దాని పేరే డొక్కా సీతమ్మ మిడ్ డే మీల్ స్కీమ్ అట్ జూనియర్ కాలేజెస్. ఈవెన్ రీసెంట్ గా ఏపీ స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి మనకి సర్వేపల్లి రాధాకృష్ణన్ ఈయన పేరు మీదుగా, ఇది వరకు వేరే పేరుతో ఉండేది, సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర, సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర, ఈ కాన్సెప్ట్ ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర వచ్చేసి ఏంటి అంటే, దీని ద్వారా స్కూల్ కి వెళ్ళేటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి యాక్సెసరీస్ ని, స్కూల్ కి వెళ్ళటానికి కావాల్సినటువంటి యాక్సెసరీస్ ని ప్రొవైడ్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి కొత్త ఇనిషియేటివే సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర స్కీమ్. దీని ద్వారా స్కూల్ బ్యాగ్స్ ని, అదే విధంగా బుక్స్ ని, వాళ్ళ యూనిఫామ్స్ ని అండ్ సాక్స్ ని, వీటన్నిటిని కూడా ప్రొవైడ్ చేస్తుంది. దట్ ఈస్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది వరకు అమ్మ ఒడి ఉండేది కదా, దాని ప్లేస్ లో తల్లికి వందనం అని చెప్పేసి 15,000 రూపాయలని వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇది గవర్నమెంట్ స్కూల్స్ లో చదివే పిల్లలకి, గవర్నమెంట్ స్కూల్స్ లో వాళ్ళకి. ఇక్కడ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కూడా గవర్నమెంట్ స్కూల్స్ లో చదివేటువంటి 1 to 10th స్టాండర్డ్ పిల్లలకి మాత్రమే దిస్ ఈజ్ ఎలిజిబుల్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ డొక్కా సీతమ్మ మీల్ స్కీమ్, రైట్. ఇది మనం ఏపీ కరెంట్ అఫైర్స్ మాక్సిమం మ్యాక్స్ టు మ్యాక్స్ వీ హ్యావ్ డిస్కస్డ్ వాట్ ఎవర్, అంటే మెజారిటీ ఏపీ కరెంట్ అఫైర్స్ నేను డిస్కస్ చేశాను. ఇంకా ఫర్దర్ గా ఇంకా కావాలి అని అంటే మనం ఫర్దర్ సెషన్స్ లో ఏపీ కరెంట్ అఫైర్స్ ని కూడా ఇంకా డిస్కస్ చేద్దాం. దీంట్లో ఇప్పుడు అంటే ఏమి ఇంట్రడ్యూస్ చేశారు, నాకు మేజర్ గా అనిపించినవి మాత్రమే నేను తీసుకొని వచ్చాను. కాకపోతే ఇంకా వేరే ఇనిషియేటివ్స్ కూడా ఉన్నాయి. ఆ ఇనిషియేటివ్స్ గురించి కూడా మనం ఫర్దర్ సెషన్స్ లో మళ్ళీ మాట్లాడదాం. అంటిల్ దెన్ ఇంకా దీని గురించినటువంటి పీడిఎఫ్ కావాలి అని అంటే యూ కెన్, మన టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్ ఉంటుంది, అప్లోడ్ చేస్తాము. అది కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, పీడిఎఫ్ ద్వారా కూడా చదువుకొని ఇంకా ఫర్దర్ గా కావాలన్నా కూడా మనం ఈ సెషన్స్ ని కంటిన్యూ చేద్దాం త్రూ క్వశ్చనర్ అండ్ ఆల్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లెర్నర్స్ ప్రో. అండ్ మన యాప్ కూడా ఉంది, యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. ఎవరైనా ఏపీ హైకోర్టు కి ప్రిపేర్ అయ్యే క్యాండిడేట్స్ ఉంటే అక్కడ మన కోర్స్ కూడా ఉంది, దాన్ని కూడా మీరు అవైల్ చేసుకోవచ్చు, మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు. రైట్, దట్స్ ఆల్ ఫర్ టుడే. విల్ బి మీటింగ్ for another session. Until then, thank you.